ఇడ్లీ పిండి లాస్ట్కి వచ్చిన తర్వాత కూడా వాటితో ఇడ్లీ పెట్టడం అంటే అస్సలు బాగోదు. ఖచ్చితంగా దాంతో మనము ఇంకో రెసిపీ చేసుకోవచ్చు. ఏంటనేది చెప్తాను చూడండి. ఇట్లా సన్నగా ఉల్లిపాయలు తరిగి వేసేసుకోండి. అందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకోండి, కాస్త కరివేపాకు, అలాగే తగినంత ఉప్పు, అలాగే పసుపు కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకోండి. ఎందుకంటే మనకి దోశలాగా రావాలి కాబట్టి. కాస్త ఆయిల్ వేసేసుకొని ఇట్లా ప్యాన్లో వేసేసుకోండి. పైన ఇట్లా జీలకర్ర చల్లుకొని ఆ తర్వాత దాని మీదే మళ్ళీ కరివేపాకు కూడా వేసేసుకొని ఇట్లా మూత పెట్టేసుకోండి. అసలు ఎంత బాగుంటుందో అట్టయితే ఒక 2-3 మినిట్స్ అలా కాల్చండి. బాగా కాలాలండి మూత పెట్టుకొని. మీరు బాగా కాల్చాలి అట్టనైతే, లేకపోతే లోపల పిండి ఉడకదనమాట. లైక్ దిబ్బ రొట్టె లాగా అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఈ మినపట్టు అనేది కొంచెం లావుగా వస్తుంది కాబట్టి. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. దీన్ని టొమాటో చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ తింటే సూపర్గా ఉంటుంది అనమాట. ఇడ్లీ పిండి వేసుకున్నప్పుడు ఓన్లీ ఇడ్లీనే కాకుండా ఇట్లా డిఫరెంట్గా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, నచ్చుతుంది.